తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు. ఓవైపు పొగమంచు దుప్పటి కమ్మేస్తుంది. దానికి తోడు ఉష్ణోగ్రతలు కూడా పడిపోతుండటంతో పగలు రాత్రి అనే తేడా లేకుండా ఏజెన్సీ ప్రాంత గ్రామాల ప్రజలు చలికి వణికిపోతున్నారు. రాష్ట్రంలో 4 రోజులుగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన వారం రోజులుగా చలిగాలులు ఉధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో 15 డిగ్రీల లోపే టెంపరేచర్ నమోదవుతోంది. చలి తీవ్రతకు ఉదయం రాత్రి వేళల్లో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వేకువజామున పొగమంచుతో చిరు వ్యాపారులు వాహనదారులు అవస్థలు పడుతున్నారు. సీజన్ ఆరంభంలోనే చలి వణికిస్తుండటంతో రాబోయే రోజులు ఎలా ఉంటాయోనని జనం ఆందోళన చెందుతున్నారు. చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి తీవ్రతకు చిన్నపిల్లలు, వృద్ధులు, యాచకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలిని తట్టుకునేందుకు తెల్లవారుజామున పట్టణ ప్రాంతాల్లో టీ కొట్ల వద్ద జనం రద్దీ కనిపిస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో చలిమంటలు కాచుకుంటున్నారు. సంక్రాంతి, శివరాత్రి ముగిసే వరకు చలి తీవ్రత మరింత పెరుగుతుందని సమాచారం.